తేజస్సును మందిరము మీదకు దిగుగా చూచి ఇజ్రాయేలీలందరూ సాష్టాంగ నమస్కారము చేసి, యెహోవా దయాళుడు, ఆయన కృప నిరంతరముండునని చెప్పి ఆయనను ఆరాధించి స్తుతించిరి. నేను పలుకుతున్నాను, నాతో పాటు పలకండి. యెహోవా దయాళుడు, ఆయన కృప నిరంతరముండునని చెప్పి ఆయనను ఆరాధించి స్తుతించిరి. ప్రియమైన దేవుని బిడ్డలారా, సొలొమోను మందిరము కట్టించిన తరువాత దేవుడు దావీదు అన్న కొంచెం తగ్గించేస్తాను. సొలొమోను, దావీదు కుమారుడైనటువంటి సొలొమోను దేవుని మందిరాన్ని కట్టించిన తరువాత ఇజ్రాయేలీలంతా వారు సమాజముగా కూడుకొని మందిరానికి వచ్చి ప్రతిష్ఠిత అయిపోయిన తరువాత ఏమండి, సొలొమోను పలుకుతున్నటువంటి ఆ మాటలు ఏంటంటే, యెహోవా దయాళుడు, ఆయన కృప నిరంతరముండునని చెప్పి ఆయనను ఆరాధించి స్తుతించిరి. ఏమండి, యెహోవా దయాళుడు, ఆయన యొక్క దయాళుత్వాన్ని బట్టి, ఆయన కృప నిరంతరముండును అని చెప్పి, ఆయన కృపను బట్టి, ఆయన దయాళుత్వాన్ని బట్టి సొలొమోను ఏం చేస్తున్నాడంటే, ఇక్కడ ప్రభువుని ఆరాధించి ఏం చేస్తున్నాడంట, స్తుతిస్తూ ఉన్నాడు. ఎందుకని ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి ప్రభువుని సొలొమోను మందిరం ప్రతిష్ఠించిన తరువాత ఆయన్ని ఆరాధించి స్తుతించవలసినటువంటి ఆవశ్యకత ఏమొచ్చిందంటే, దేవుడు దావీదుని ఏం చేశాడంటే అంతగా హెచ్చించాడనమాట. దేవుడు దావీదుని ఎంతగా హెచ్చించాడంటే అంతగా హెచ్చించాడు. రండి చూద్దాం, ఆ మాట మీకు చూపిస్తాను. మొదటి దినవృత్తాంతాల గ్రంథము 17వ అధ్యాయము, మొదటి దినవృత్తాంతాల గ్రంథము 17వ అధ్యాయము 7వ వచనం చూడండి ఒకసారి. దినవృత్తాంతాల మొదటి గ్రంథము 17వ అధ్యాయము 7వ వచనం. యెహోవా ఈ ప్రకారం సెలవిచ్చుచున్నాడు. అంటే దావీదు గురించి యెహోవా సెలవిస్తున్నటువంటి మాట, నీవు నా జనులైన ఇజ్రాయేలీల మీద అధిపతివై ఉండినట్లు గొర్రెల వెంబడి తిరుగుచున్నటువంటి నిన్ను గొర్రెల దొడ్డి నుండి తీసుకొని నీవు వెళ్ళు చోటునెల్లా నీకు తోడుగా ఉండి నిన్ను ద్వేషించిన వారిని నీ ముందర నిలువనీయక నిర్మూలము చేసి తిని లోకములోని ఘనులకు కలిగియున్న పేరు వంటి పేరు నీకు కలుగజేయుదును. ప్రియమైన దేవుని బిడ్డలారా, దావీదు యొక్క గతాన్ని మీరు చూచుకుంటే దావీదు యొక్క పరిస్థితి ఎలా ఉందంటే, గొర్రెలు కాచుకునేటటువంటి గొర్రెల కాపురు అన్నమాట దావీదు. ఏమండి, ఆ దావీదు యొక్క 6 అన్నదమ్ముళ్ళు ఏం చేస్తున్నారంటే, సౌలుతో పాటు యుద్ధానికి వెళితే దావీదుని వాళ్ళ నాన్న ఆఖరివాడు, కడసరివాడు, వీడెందుకు పనికిరాడు వాడు అని చెప్పి దావీదుని యెష్యా అయినటువంటి వాళ్ళ తండ్రి ఏం చేశాడంటే గొర్రెలు కాచుకోవడానికి గొర్రెల దొడ్డిలోనికి పంపించాడనమాట. ఆయన యొక్క వృత్తి పొద్దున్నే ఏమండి గొర్రెలను తోలుకొని అడవిలోనికి వెళ్తాడు, గొర్రెల్ని మేపుకుంటాడు, సాయంత్రం పూట గొర్రెల్ని జాగ్రత్తగా తోలుకొని ప్రియమైన స్నేహితులారా ఆ దొడ్డిలో కట్టివేస్తాడనమాట. అయితే ఈ గొర్రెలు కానీ వీటిని మేపేటప్పుడు
దావీదు దేవునికి ఎంతో నమ్మకంగా ఉండి ప్రభువుని ఆరాధిస్తూ ఉండేవాడు. ప్రభువుని స్తుతిస్తూ, ఏమండి, ప్రభువుని ఘనపరుస్తూ, ప్రభువుని మహిమపరుస్తూ, గొర్రెల దొడ్డిలో ఉన్నా సరే, లేకపోతే ఏమండి దేవుడు తనకి ఐశ్వర్యాన్ని ఇచ్చినా సరే, దావీదు ఏమండి దేవుని మీద ఉంచినటువంటి ఆ నమ్మకాన్ని బట్టి దేవుడు దావీదుని ఏం చేశాడంటే, ప్రియమైన స్నేహితులారు, ఎక్కడికి తీసుకెళ్ళాడు? 40 దేశాలు, ఇసుక రేణువుల వంటి జనమును పరిపాలించడానికి యెరూషలేమునకు దేవుడు ఏం చేశాడంటే దావీదుని రాజుగా చేశాడనమాట. చూడు, గొర్రెల దొడ్డిలో ఉన్నటువంటి నన్ను నువ్వు తీసుకొని వెళ్ళి ఈ లోకములోని ఘనులకు కలిగి ఉన్న పేరు వంటి పేరుని నాకు కలుగ చేసావో దేవా అని చెప్పి దావీదు ప్రభువుని స్తుతిస్తూ దావీదు ఒక మాట పలుకుతాడు. అదే దినవృత్తాంతాల గ్రంథం 17వ అధ్యాయము 16వ వచనం. ఈ మాట దేవుడు ఎంతగా దావీదును హెచ్చించిన తరువాత, ఏమండి, దావీదు దేవుని మందిరంలోనికి వచ్చి దేవునితో పలుకుతున్నటువంటి మాట చాలా ఆశ్చర్యాన్ని కలిగిస్తూ ఉంది. ఏమండి, ఈ రోజున ఎవరికైనా అధికారం ఇచ్చారనుకో, వారు అధికారంతో విర్రవీగిపోయి దేవుణ్ణి మర్చిపోతూ ఉంటారు. ప్రియమైన స్నేహితులారా, ఉద్యోగం రానప్పుడేమో నాకు దేవుడు కావాలి, దేవుణ్ణి వెంబడిస్తూ ఉంటారు, నాకు ఉద్యోగం కోసం. కానీ దేవుడు మన కుటుంబ అవసరాలన్నీ తీర్చిన తరువాత, ఏమండి, దేవుణ్ణి వదిలిపెట్టినటువంటి విశ్వాసులు చాలామంది మనం చూస్తూ ఉన్నాం. అయితే దావీదు మరి దావీదు రాజుగా అయిన తరువాత దేవునితో పలుకుతున్నటువంటి ఒక మాట ఏం మాట అంటే 16వ వచనం, మొదటి దినవృత్తాంతాల గ్రంథం 17వ అధ్యాయం 16వ వచనములో, రాజైన దావీదు వచ్చి యెహోవా సన్నిధిని కూర్చుండి ఇలాగూ మనవి చేసెను, దేవా యెహోవా, నీవు నన్ను ఇంతగా హెచ్చులోనికి తెచ్చుటకు నేను ఎంతటి వాడను, నా ఇల్లు ఏ మాత్రపతి. చూడండి, దావీదు పలుకుతున్నటువంటి మాట, దేవా యెహోవా, నీవు నన్ను ఇంతగా హెచ్చించుటకు నేను ఏ పాటి వాడును, నేను ఎంతటి వాడను. ప్రియమైన స్నేహితులారా, ఇటువంటి జీవితంలో ఉన్నటువంటి దావీదును బట్టి, ఎంతటి దీనత్వంలో ఉన్నటువంటి దావీదును బట్టి దేవుడు దావీదుని ఏం చేశాడంటే తరతరాలకు, ఏమండి, ఈరోజు కూడా మనం యేసు ప్రభుని ఏమని పిలుస్తాం? దావీదు కుమారుడా అని పిలుస్తాం. ఏమని పిలుస్తాం? దావీదు కుమారుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభు. దావీదు కుమారుడా, నన్ను దాటిపోవద్దని చెప్పి, ఏమండి, మనం ఎవరిని పిలుస్తామంటే యేసు ప్రభువుని పిలుస్తాం. ఇంతగా, ఏమండి, ఇన్ని సంవత్సరాలు గడిచిపోతున్నప్పటికీ ఈరోజు వరకు దావీదు యొక్క పేరుని ఎలాగా నిలిపాడంటే ఒక దీపముగా నిలిపాడు. ఆ మాట కూడా చూపిస్తాను మీకు. 2వ రాజుల గ్రంథంలోనికి రండి. 2వ రాజుల గ్రంథము 8వ అధ్యాయము 19వ వచన భాగం. 2వ రాజుల గ్రంథము 8వ అధ్యాయము 19వ వచన భాగంలో ఒక చక్కటి మాట ఉంటుంది. అయినను యెహోవా సదాకాలము తన సేవకుడగు దావీదునకును అతని కుమారులకును దీపము నిలిపెదనని మాట ఇచ్చే ఉండెను గనుక అతని జ్ఞాపకము చేత యోధాను నశింపచేయుటకు అతనికి మనస్సు లేకపోయాను. ప్రియమైన స్నేహితులారా, మీరు కానీ ఆ రాజుల గ్రంథం, మొదటి రాజుల గ్రంథం, 2వ రాజుల గ్రంథం మీరు చూచినట్లయితే, దావీదు తర్వాత పరిపాలించిన సొలొమోను తర్వాత పరిపాలించిన రెహబాము తర్వాత ఇంకా అతని యొక్క కుమారులు వచ్చినప్పుడు వారు, ఏమండి, దావీదు ఏ విధంగా అయితే యెహోవా ఎదుట నమ్మకముగా నడిచారు, ఆ విధంగా సొలొమోను తర్వాత వచ్చినటువంటి జనరేషన్స్
సొలొమోను తర్వాత పుట్టినటువంటి తరాలు ఏ ఒక్కరు కూడా దేవునికి నమ్మకంగా వారు నిలవలేకపోవడం మూలాన దేవుడు ఏం చేస్తాడంటే ఇజ్రాయేలు రాజ్యాలన్నిటినీ వారు తర్వాత తరాలు వచ్చిన వాళ్ళు ఏం చేశారంటే బయలుదేవతలకు మ్రొక్కేవాళ్ళు, దూడలు చేసుకునేవాళ్ళు, పోత విగ్రహములు చేసుకొని వాటికి పూజలు చేస్తూ వాటికి మాంత్రిస్తూ వాటిని వాటినే వారి యొక్క ఆరాధ్య దైవముగా వారు చేసుకోవడం మూలాన దేవుడు ఏం చేస్తాడంటే ఆ మహోన్నతమైనటువంటి రాజ్యాన్ని తీసుకొని వెళ్ళి బబులోను రాజులకి అమోనీయులకి ఫిలిస్తీన్లకి అప్పగించేస్తాడు. అయితే దేవుడు ఒక మాట సెలవిస్తాడు, మీరు ఎంతగా చెడిపోయినప్పటికీ నా సేవకుడైనటువంటి దావీదును బట్టి అతని చేసినటువంటి నన్ను ఆశ్రయించినటువంటి అతని యొక్క ఆశ్రయాన్ని బట్టి నేను అతనికి ఇచ్చినటువంటి మాటను బట్టి యోధా దేశాన్ని మాత్రము తీసివేయకుండా తరతరాలకు దావీదు దీపముగా నిలిచినట్లు ఆ దేశాన్ని మాత్రాన్ని వారికి ఇస్తాను అని చెప్పి దేవుడు పలుకుతాడు. చూడండి, దేవుడు దావీదుకి ఇచ్చినటువంటి మాటను బట్టి ఇందాక మనం అక్కడ చదువుకున్నాం కదా, 2వ దినవృత్తాంతాల గ్రంథం 7వ అధ్యాయము 4వ వచనంలో ఏమని రాయబడిందంటే, యెహోవా దయాళుడు, ఆయన కృప నిరంతరం ఉండునని చెప్పి ఆయనను ఆరాధించి స్తుతించారు. ఇక్కడ సొలొమోను దేవుడు దావీదు మీద ఉంచినటువంటి ఆ మహా అద్భుతమైనటువంటి కృపను బట్టి ఇక్కడ ఏం చేస్తానంటే సొలొమోను ఆ మందిరము యొక్క ప్రతిష్ట జరిగిన తరువాత సొలొమోనుని, ప్రియమైన స్నేహితులారా, దేవుడు దావీదును బట్టి దావీదుతో చెప్తాడు, దావీదా, ఆ మాట కూడా నేను మీకు చూపిస్తాను. 1 దినవృత్తాంతాల గ్రంథం 22వ అధ్యాయము 7 నుంచి 9 వచనాలు చూడండి. 1 దినవృత్తాంతాల గ్రంథము 7వ అధ్యాయము 22వ అధ్యాయం 1 దినవృత్తాంతాల గ్రంథము 22వ అధ్యాయం 7 నుంచి 9 వచనాలు నేను చదువుతాను, జాగ్రత్తగా చూడండి. నా కుమారుడా, నేను నా దేవుడైన యెహోవా నామ ఘనత కొరకు ఒక మందిరమును కట్టించవలనని నా హృదయమునందు నిశ్చయము చేసుకొని ఉండగా యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమై ఇలాగు సెలవిచ్చెను, నీవు విస్తారముగా రక్తము ఒలికించి గొప్ప యుద్ధములు జరిగించిన వాడవు, నీవు నా నామమునకు మందిరమును కట్టించకూడదు. నా సన్నిధిని నీవు విస్తారముగా రక్తము నేల మీదికి ఓడ్చితివి, నీకు పుట్టబోవు ఒక కుమారుడు సమాధానకర్తగా నుండును, చుట్టూ ఉండు అతని శత్రువులందరినీ నేను తోలివేసి అతనికి సమాధానము కలగజేతును, అందువలన అతనికి సొలొమోను అని పేరు పెట్టబడును, అతని దినములలో ఇజ్రాయేలునకు సమాధానమును విశ్రాంతిని దయచేయుదును. ప్రియమైన స్నేహితులారా, దేవుడు దావీదు అనుకుంటాడు, నేను రాజ గృహమునందు దేవదారు మ్రానులతో కట్టబడిన ఒక గృహమునందు నేను నివసించుచుండగా మరి మమ్మల్ని ఐగుప్తు దేశములో నుంచి తెప్పించినటువంటి ఆ దేవాతి దేవుడు గుడారములో ఎలా ఉండనేలా అని చెప్పి దావీదు తలంచి దేవుని కొరకు ఒక మందిరాన్ని కట్టాలని తలంచినప్పుడు దేవుడు దావీదుతో పలుకుతున్నటువంటి మాటలు ఇప్పుడు మనం చదువుకున్నాం. మీరు చదువుకున్నప్పుడు మీరు ఈ యొక్క రాజుల గ్రంథం, దినవృత్తాంతాల గ్రంథం చదివినట్లయితే దావీదు ఎన్నో యుద్ధాలు చేస్తాడు. 40, 50 కొన్ని లక్షల మందిని యుద్ధము చేత, కత్తి చేత హతమారుస్తాడనమాట. రక్తము ఏరులుగా పారునంతగా దావీదు యుద్ధములు చేసి అనేక రక్తాన్ని చిందించిన మీదట ప్రభు మరి దావీదుతో సెలవిస్తాడు, నీ ఆలోచన మంచిదే, కానీ నీ చేత కాదు, కానీ నీకు ఒక కుమారుడు పుడతాడు, అతను సమాధానకర్తగా ఉంటాడు, అతను పరిపాలించేటటువంటి ఆ ఇశ్రాయేలు దేశమంతా నేను అతనికి విశ్రాంతిని కలగజేస్తాను అని చెప్పి దావీదుతో
ఆ మాట పలికి ఏమండి ఆ మాటను సొలొమోను వచ్చిన తరువాత ఏమండి దేవుడు ఆ మాటను నెరవేరుస్తాడు. ఆ మాట కూడా మీకు చూపిస్తాను. మొదటి దినవృత్తాంతాల గ్రంథంలోనే ఉంటుంది ఆ మాట. మొదటి దినవృత్తాంతాల గ్రంథము 29వ అధ్యాయము 25వ వచన భాగములో. మొదటి దినవృత్తాంతాల గ్రంథము 29వ అధ్యాయము 25వ వచన భాగములో చాలా చక్కటి మాట చూడండి. యెహోవా సొలొమోనును ఇశ్రాయేలీలందరి ఎదుటను బహుగా ఘనపరిచి అతనికి ముందుగా ఇశ్రాయేలీలను ఏలిన ఏ రాజునకైనను కలగని రాజ్య ప్రభావమును అతనికి అనుగ్రహించిన. ఎంతగా ఘనపరిచాడండి సొలొమోన్ని దేవుడు. ఏమండి దావీదు చేసినటువంటి భక్తిని బట్టి, దావీదు దేవునికి ఏర్పాటు చేసినటువంటి ఆ మందిరాన్ని కట్టడానికి ఏర్పాటు చేసినటువంటి ఆ యొక్క సామాగ్రిని బట్టి మీరు చదువుకున్నట్లయితే కనిపిస్తుంది. ఒక్క దావీదును బట్టి దావీదు తర్వాత తరతరాలకి ఏమండి దావీదు దీపముగా నిలిచినట్లు దేవుడు దావీదును ఆశీర్వదించిన తరువాత దావీదుకి ఏ విధంగా అయితే మాటిచ్చాడో దేవుడు, నువ్వు కాదు దేవుని మందిరాన్ని కట్టేది, నీ కుమారుడు కడతాడు. అతని రాజ్యాన్ని పరిపాలించే టైంలో దేశమంతా సమాధానముగా ఉంటుంది, విశ్రాంతిగా ఉంటుంది. అతనికి నేను ఇచ్చేటటువంటి ఘనత అంతకుముందు పరిపాలించిన ఏ రాజుల్లో కూడా ఉండదు. ఈ మాటలన్నిటినీ ప్రియమైన స్నేహితులారా, ఈ మాటలన్నిటినీ సొలొమోను మందిర ప్రతిష్ఠ చేసేటప్పుడు జ్ఞాపకము చేసుకొని ఇశ్రాయేలీల సమాజ మందిర మొత్తాన్ని ఆ మందిరపు ఎదుటకు పిలిపించి 120,000 గొర్రెలను దహన బలిగా దేవునికి అర్పించిన మీదట ఇశ్రాయేలీల అందరి ఎదుట పలుకుతున్నటువంటి మాట ఏంటంటే, యెహోవా దయాళుడు, ఆయన కృప నిరంతరము ఉండును అని చెప్పి ఆయనను ఆరాధించి ఆయనను స్తుతించిరి. ప్రియమైన స్నేహితులారా, ఆయన మన మీద చూపించినటువంటి దయాళుత్వాన్ని బట్టి, ఆయన మన మీద కురిపించినటువంటి ఆ కృపను బట్టి మనం ప్రభువుని ఏం చేయాలంటే ఆయన ఆరాధించి ఆయనను స్తుతించాలి. ఏ విధంగా అయితే దావీదు యొక్క కుమారుడైనటువంటి సొలొమోనును దేవుడు ఘనపరిచి ఏమండి అంతకుముందు పరిపాలించిన ఏ రాజుల్లోకైనటువంటి లేని ఘనతను సొలొమోనుకి ఇచ్చాడు. ప్రియమైన స్నేహితులారా, ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు ప్రభువు కూడా ఏమండి మీరు ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 10-11 వచనాల్లో ఒక చక్కటి మాట ఉంటుంది. అక్కడ ఒకసారి నేను చదువుతాను. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 10-11 వచ్చిన భాగాలు. భూమి మీద ఉన్న వారిలో కానీ భూమి క్రింద ఉన్న వారిలో కానీ ప్రతి వాని మోకాలును యేసు నామమున వంగునట్లును ప్రతి వాని నాలికయు తండ్రి అయిన దేవుని మహిమార్థమై యేసుక్రీస్తు ప్రభువని ఒప్పుకున్నట్లును దేవుడు ఆయనను అధికముగా హెచ్చించి ప్రతి నామమునకు పైనామమున ఆయనను అనుగ్రహించెను. ఏ విధంగా అయితే సొలొమోనుకు దేవుడు మంచి నామ ఘనతను విశ్రాంతినిచ్చాడో స్నేహితులారా, ఆయన ప్రియ కుమారుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభువులకు కూడా ఏమండి ఎంత ఘనత ఇచ్చాడో తెలుసా? రాజులకు రాజు, ప్రభువులకి ప్రభువు, సమీపింపరాని తేజస్సులో అమరత్వం కలిగినటువంటి ఆ ప్రభువుని ఏమండి ప్రతి నాలుక, ప్రతి మోకాళ్ళు ఆయన నామము ఎదుట, ఆయన నామమును ఒప్పుకున్నట్లును, ఆయన ఎదుట మోకాళ్ళు ఉన్నట్లును ఆయనను మనకు అనుగ్రహించెను. కాబట్టి మనం ఆయన ఏం చేయాలంటే ఆయన దయాళుత్వాన్ని బట్టి, ఆయన ఏమండి మన మీద చూపించినటువంటి కృపను బట్టి నశించిపోయేటటువంటి మనము, శాపగ్రస్తమైనటువంటి మనల్ని ఆయన రక్షించి ఆయన మన మీద చూపించినటువంటి ఆ కృపను బట్టి మనమేం చేయాలంటే ప్రభువుని ఆరాధించాలా, ప్రభువుని స్తుతించి ప్రభువుని ఘనపరచాలి. యెహోవా దయాళుడు, ఆయన కృప నిరంతరం ఉండునని చెప్పి సొలొమోను ఏం చేశాడంటే ఆయన్ను ఆరాధించి
ఆయనను ఘనపరిచారు. మళ్ళీ ఆ విధంగా మనం ప్రభువుని మనం ఆరాధిస్తున్నామా? ఆయన నామ ఘనతను బట్టి, ఆయన మనకిచ్చినటువంటి ఆ ఘనతను బట్టి, ఈ లోకములో సపరేట్గా మనల్ని ఏర్పాటు చేసుకున్నటువంటి ఆ విధానాన్ని బట్టి మనం ప్రభువుని ఆరాధించబద్దులమై ఉన్నాం. కాబట్టి పురుషులు బహిరంగంగా ప్రభువుని స్తుతిస్తారు, స్త్రీలు మీ యొక్క మనసులో ప్రభువుని స్తుతించాలని, ఆరాధించాలని మీకు ప్రేమతో మనవి చేస్తూ ఉన్నాం.